సారీ అండి. మాట్లాడితే చంపేస్తా. నిన్న రాత్రి నుంచి మన ఇంట్లో శవం ఉందా? నిన్న రాత్రి ఉంది శవం కాదు సార్, బాడీ. నూనె అక్క తెచ్చినప్పుడు వాడు సావలేదు సార్. ఈరోజు పొద్దున మీరు కిచెన్లో రాడు లోపలికి దోసినప్పుడే వాడు చచ్చిండు. ఇదేంటి నన్ను ఇరికిస్తుంది? ఇలా కాదు, ఇది పోలీసులకు చెప్తేనే బెటర్. వద్దండి, నా మాట వినండి. ఆ అగ్ని వాడికి వెతికిచ్చేస్తే దీని నుంచి బయటపడిపోవచ్చు. వాడు చచ్చాడుగా. వీడు చచ్చాడండి, వాడు కాదు. వాడెవడు? వాడు వేరే వాడండి, వీడు కాదు. వాడికి వీడు ఏమవుతాడు? ఏమో. అసలు వాడెవడు? ఏమో. మరి వీడెవడు? ఏమో. అనుపమ, విను. నువ్వు వాడిని పొడిచి ఇంటికి తీసుకురావడం, నేను వాడిని చంపడం, ఈ రెండు మనం తెలియకుండా చేసినవి. కానీ ఇది తెలిసి చేస్తున్న తప్పు. వద్దు, కరెక్ట్ కాదు. పోలీసులకు చెప్తా. మోహన్, దయచేసి నేను చెప్పేది వినండి. ఏంటి? ఇక్కడ కాదు, లోపలికి రండి. రండి రండి. ఏంటి? అనో, మోహన్, అది అను 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 ఏం చేస్తున్నావు? సారీ అండి, ఇంతకంటే దారి లేదు. పోలీస్ చెకింగ్ అయిందా? అయిపోయింది సార్, తప్పించుకున్నాం. వెరీ గుడ్. గుడ్డు ఫిరోజ్ ఫ్లాట్ లో లేదు సార్, మొత్తం వెతికాను, కనిపించలేదు సార్. కామెడీగా ఉందా? మనీ దగ్గర లేనప్పుడు ఫిరోజ్ ఫ్లాట్ లోనే కదా ఉండాలి. నాకేం తెలుసు సార్. నాటకాలా? అయ్యో లేదు సార్, నిజంగా చెప్తున్నాను సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. నేను దారి తప్పి వచ్చిన గొర్రె పిల్లని సార్. మనం వెతుకుతుంది ఎగ్గు, గొర్రె పిల్ల కాదు. ఈ రాత్రి కల్లా ఎగ్ తెచ్చి ఇవ్వకపోతే నిన్ను హాఫ్ బాయిల్ చేస్తా. సార్ సార్, ప్లీజ్ సార్. నా కట్ కాల్. ఫోన్ 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 కట్ చేయి. అమ్మా, మనీ పాకెట్లో లేదు, ఫిరోజ్ ఫ్లాట్లో లేదు. అప్పుడు ఇంకెక్కడుంది? నిజంగానే త్వరలో దేవుడు వస్తాడా? వస్తాడు. వచ్చాక నువ్వు పడే బాధలు, కష్టాలు ఇవేవి నీకుండవు. నీకే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు. పాపాలు కడిగి వేయబడతాయి. ఈ లోకమంతా స్వర్గమవుతుంది. దేవుడు రాబోతున్నాడని మనకి ఎలా తెలుస్తుంది? పంపిస్తాడు, సంకేతాన్ని పంపిస్తాడు. మా ఆయన ఏదో ఎగ్గు తీసుకొచ్చాడు, అదేనా మీరు చెప్పిన సంకేతం? మేరీ ఒక గుడ్డును తెచ్చి ఇది ప్రభు పునర్జన్మకు సంకేతం అని చెప్పింది. ఈ గుడ్డుని జాగ్రత్తగా కాపాడుకోమని కూడా చెప్పింది. దేవుణ్ణి నమ్మిన వాళ్ళ కోసం దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు.
ఇన్నేళ్ళు పట్టిందా నీకు రావడానికి? ఇన్నేళ్ళు పట్టిందా ఈ బిడ్డను కరుణించడానికి? ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. నువ్వు వచ్చేసావు, నువ్వు వచ్చేస్తున్నావు. దేవుడు వచ్చేస్తున్నాడు సైరా. ఇదే సంకేతం, ఇదే సంకేతం. ఇదే సంకేతం. నిజమా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? కాపాడుకోవాలి, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ మా ఆయన దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాడు. అలా జరగకూడదు. నేనేమను, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఏం చేద్దాం? ఇది కనిపించకపోతే మా ఆయన నన్ను చంపేస్తాడు. చంపేద్దాం, మీ ఆయన్ని చంపేద్దాం. చంపేద్దాం. నువ్వు ఆ దయామయుడు పంపిన దూతవి. ఆయన రావడానికి నువ్వే కదా మార్గం వేయాలి. వెళ్ళు, నువ్వు తిరిగి వచ్చేసరికి దేవుడు మార్గం సిద్ధమవుతుంది. మనీ పాకెట్లో లేదు, ఫిరోజ్ ఫ్లాట్లో లేదు. అప్పుడు ఇంకెక్కడుంది? అంతా వెతికేసాం మేడం. క్లూ ఏం దొరకలేదు మేడం. నో క్లూ మేడం. పోలీసులు మొత్తం వెతికేసినట్టున్నారే. స్నిఫర్ డాగ్ వచ్చేలోపు బాడీని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోవాలి. బయటికా? ఇంతమంది పోలీసులు ఉన్నారక్క బయట. బయటికి ఎట్లా తీసుకుపోతావు నువ్వు? కదా, అయినా తప్పదు. ఓకే భయ్యా. హలో బాలాజు, ఏంటక్క? అర్జెంట్ గా వ్యాన్ తీసుకుని ఇక్కడికి రా. ఏ కొత్త రెసిపీ అని వచ్చిందా? అలాంటిదే. మనం లొకేషన్ చేంజ్ చేద్దాం. సూపర్ అక్క. అండ్ వ్యాన్ ని మన బ్లాక్ వెనక వైపు పార్క్ చేయి. అలాగే అక్క. ఇక్కడేదో లోపల ఇన్వెస్టిగేషన్ ఏదో జరుగుతుంది. వాచ్మెన్ అడిగితే మన కుకింగ్ వీడియో రికార్డింగ్ అని చెప్పి వచ్చేసాయి. సరే అక్క. ఐడియా అడిగితే చూపించు, ఓకేనా? ఓకే అక్క. సరే. అనవసరంగా వచ్చిన నేను పనికి ఇవ్వాలి. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఇదిగో, నేను వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేయి. స్నిఫర్ డాగ్స్ కి అస్సలు డౌట్ రాకూడదు, అర్థమైందా? అక్క ఈ కత్తి ఏం చేయాలి? నన్ను పొడిచే లోపల పెట్టు. ఆ బాలాజీ చెప్పు. ఇప్పుడే వచ్చేసాను. సరే వస్తున్నా. సరిగ్గా ఇవ్వవే. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నేను వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేయి. ఎందుకైనా మంచిది, క్లీన్ చేసి అల్లం మిర్చి కట్ చేయి.
వాటిని బౌల్లో హీట్ చేసి వాటర్ పోయి అర్థమైందా అక్క ఏంటి